యేసుకు మహిమ కలుగును గాక. నా పేరు రాధా, మా ఊరి పేరు కారకొండ. నాకు అస్సలే ఒంట్లో బాగుండట్లేదు. విపరీతమైన తలనొప్పి, పోటు, కళ్ళ చూడలేయలేదు. మంచాట్లనే పడుకునేది, మంచాట్లనే అన్నం తినేది, పడుకొని వాంతులు చేసేది. నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అన్ని స్కానింగ్లు తీస్తే తలలో ఏమీ లేదు, ఏమీ కనపడట్లేదు. మరి ఎందుకు ఇలాగ అవుతుంది? మరి మా చర్చికి తీసుకురమ్మని నరేష్ చెప్పాడు. పలానా అయ్యగారు, ఓమేశ్ అయ్యగారు ప్రార్థన చేస్తాడు, అన్నయ్య ప్రార్థన చేస్తే తక్కువ అవుతుంది తీసుకురండి అంటే, మా అమ్మ మా ఆయన అన్నాడు కదా, లేదు మేము కూడా చర్చికి వెళ్తున్నాము అని అక్కడనే తీసుకెళ్ళిండు. కానీ ఇక్కడికి రాలా. అయినా కూడా నాకు అసలే తగ్గట్లేదు. తగ్గకపోతే నేను ఎందుకు ఈ బ్రతుకు? భరత అన్ని పనులు, వంట గింట చేసుడు, కుమారుడు ఏమో బట్టలు పిండుడు అవుతుంది. మరి ఇంత బాధపడుతున్నా. నేను చర్చికి వెళ్తున్నాను కానీ నాకు తగ్గట్లేదు. నాలో ఏం లోపం ఉన్నది? ప్రేయర్ చేసినప్పుడు నాకు వేరే సన్నిధికి పొమ్మని ప్రేరేపణ వచ్చింది, కానీ నేను ఎక్కడికి వెళ్ళానో నాకెవరు తెలియదు అని అలాగే ఉండిపోయాను. మహబాద్ హాస్పిటల్ తీసుకుపోయినప్పుడు ఒక అబ్బాయి ఆటో తీసుకెళ్ళారు కదా, ఆ అబ్బాయి చెప్పిండు కదా, మరి ఆ చర్చి కన్నా వెళ్దామా అన్న అనేసి ఇక్కడికి వచ్చాక ఇప్పటికీ 3 సంవత్సరాలు నాకు దేవుడు నాకు ఎన్నో మేరలు చేశాడు. తలనొప్పి పోయింది, కాళ్ళు నొప్పులు పోయినాయి. ఇప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉన్నా, నాకే బాధ లేదు. అన్ని పనులు చేసుకుంటున్నాను. కూలి పనికి కూడా వెళ్తున్నాను. చేను పనికి కూడా నేను వెళ్ళందా అని అలాంటిది చేను పని చేసుకుంటా, కూలి పని, ప్రతి ఒక్క పనిలో నేను చేస్తున్నా. 6 సంవత్సరాల నుండి నా తలనొప్పి తీసేసిన యేసుక్రీస్తుకి నా వందనాలు. ప్రార్థించిన ఓమేశ్ అన్నయ్యకి కృతజ్ఞత.